నువ్వు చక్కనైన మార్గంలో నడు. నీకు సూటైన మార్గము దేవుడు ఇచ్చినాక మరి నువ్వెందుకు కుడికి కానీ ఎడమకు కానీ తిరుగుతున్నావు? నీకు తెలుసు నువ్వు చేసే ప్రతిక్రియ ప్రతిఫలం ఉంటుందని. అది ఎక్కడో కాదు, ఈ లోకంలోనే నువ్వు భూమి మీదనే అనుభవించాల్సి వస్తుంది. నీ మూర్ఖ ప్రవర్తన ఉంటే మానుకోవాలి. చెడ్డ మాటలు నీ జీవితంలో ఉందంటే మానుకోవాలి. కుటుంబంలో చెడ్డ మాటలు ఉండకూడదు, అపాయానికి దారి తీస్తుంది. మాట పెరుగుతుంది, తరగదు, అది పెరుగుతుంది. పెరిగి 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 నీ భక్తి మర్చిపోతావు. నువ్వు ఇష్టం వచ్చినట్టు నాలుక ఆడిస్తావు. అంటారు కదా, నాలుకకు నరం లేదు ఎముక లేదు, అది ఇష్టం వచ్చినట్టు వాగుతుంది. మళ్ళీ నువ్వు పోయి కీడులో పడతావు, చెయ్యరాని హేయకార్యాలు చేసేస్తావు. క్షణికావేశం. దేవుని భయము జ్ఞానమునకు మూలమై ఉన్నది. నీ ప్రవర్తనను కాపాడేది వాక్యం. డూప్లికేట్గా బతకొద్దు ఎప్పుడు. ఇంటెగ్రిటీ అంటారు. నువ్వు ఎప్పుడైనా వాళ్ళ ముందైనా వెనుకైనా ఒకేలాగా ఉండాలి. గాడ్ గివ్స్ 100 మార్క్స్ ఫర్ సచ్ పీపుల్. 100 మార్కులు పొందుకుంటారు. ముందొకటి వెనుకొకటి. చాలామంది అధికారులకు విరుద్ధంగా మాట్లాడతారు. నీకు ధైర్యం లేదు, పిరికితనం ఉంది. పిరికివారు రోజుకు 1000 సార్లు చేస్తారంట. ధైర్యం ఉన్నవాడు ఒకటేసారి చేస్తాడు, అది కూడా నీతి కొరకు చేస్తాడు, ఇంకా ధైర్యం. కాబట్టి ఊరికే అలా పిరికి ఉండదు. ధైర్యం ఉండి చెప్పు, నీ సమస్య ఏంటో చెప్పు. వెనకెందుకు మాట్లాడుతున్నావు? ముందు మాట్లాడటానికి ధైర్యం లేనివాడు ఎందుకెందుకు మాట్లాడాలి? అని అట్ట చేసింది, ఇట్ట చేసినాడు, అట్ట చేసినారు, ఇట్ట చేసిన అట్లా ఏడుపు ఏంటో ముందేడు ధైర్యం ఉంటే. అప్పుడు నీ మనస్సాక్షి ఎట్లుంటుందంటే స్ఫటికంలాగా ఉంటుంది. దేవుని స్తోత్రం. కీప్ యువర్ కాన్షియన్స్ క్లియర్ అండ్ ట్రాన్స్పరెంట్. వై డూ యూ ప్లే డబుల్ రోల్స్? యూ విల్ గెట్ ద పనిష్మెంట్ ఫ్రమ్ గాడ్. నేను అంటున్నాను కదా, అధికారికి నువ్వు ఎదురు తిరిగినావంటే అది శిక్షార్హం. నీకు స్టార్ట్ అయింది పతనం అని అర్థం. అంతకంటే నేనేం చెప్పలేను.